హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డితో సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. నిన్నటి నుంచి పార్టీ పెద్దలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు జీవన్ రెడ్డి. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని, ఇక రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచన అయితే లేదు అని చెప్పారు. నిన్నటి నుంచి పార్టీ పెద్దలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా నిన్న తనతో మాట్లాడారని జీవన్ రెడ్డి అన్నారు. అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు జీవన్ రెడ్డి. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డితో సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి కొంత అలక వహించారు. ఆయన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిన్నటి నుంచి ప్రయత్నం చేసింది. ఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మాట్లాడారు. నిన్న జగిత్యాలలో నివాసానికి మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లి కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన ఇవాళ రాజీనామా చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిద్దుబాటు చర్యలకి అలాగే జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలను మొదలుపెట్టారు. కొద్దిసేపు క్రితమే బేగంపేటలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి 1-2 హామీలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన్ని తిరిగి రెన్యువల్ చేసేటువంటి భరోసా ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. పార్టీ వర్గాల నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలోనే గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీ సీట్లలో జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఆందోళన జీవన్ రెడ్డిలో కనపడుతుంది. దీంతో పాటుగా కనీసం తమకు సమాచారం ఇచ్చి చేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి చర్చతో కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. వీటన్నింటినీ సెట్ చేసేటువంటి పనిలో అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం జీవన్ రెడ్డితో భేటీ కొనసాగుతుంది. ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ షారీ. రైట్, అది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. నిన్నటి నుంచి పార్టీ పెద్దలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతూ ఉంది.